తూర్పు కనుమలోని గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేసేందుకు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గిరిజన సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తున్నట్లుగా వనవాసి కళ్యాణ ఆశ్రమం యాత్ర ప్రముఖ ఉప్పేటి నాగేశ్వరరావు చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాత్ర సహా ప్రముఖ పలురౌతు మోహన్ రావు, వనవాసి కళ్యాణ ఆశ్రమం ఆంధ్రప్రదేశ్ సంఘటన కార్యదర్శి విద్యాధర మహంతోని, వనవాసి నగర ప్రముఖ అద్దోపల్లి ఈశ్వర్లతో కలిసి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో కలిసి ఆంధ్రప్రదేశ్ వనవాసి కళ్యాణ ఆశ్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పుకొచ్చారు. ఎంతో ఉన్నతమైన గిరిజన జీవన శైలి సంస్కృతి సాటి ప్రపంచానికి ఆదర్శప్రాయమని, ఎన్నో అంశాలను గిరిజన నుంచి సాటి సమాజం నేర్చుకుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిరిజన సంస్కృతి ద్వారానే తూర్పు కనుమల సుసంపన్నమయ్యాయని అన్నారు. గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి, కళలు వంటివి అంతరించిపోకుండా భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ లక్ష్యంతోనే యాత్రను చేపట్టామంటూ వివరించారు. గిరిజనుల సాంప్రదాయిక పరిజ్ఞానాన్ని వెలికితీసే దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాన కార్యదర్శి జనవరి 26వ తేదీన మనకు ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 26 ఉదయం 10 గంటల నుంచి జైపూర్, ఒరిస్సా రాష్ట్రం జైపూర్ నుండి సూర్యమహల్లో ఇనాగ్రేషన్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి దాదాపు 10 రోజుల రథయాత్ర ఉంటుంది. ఈ 10 రోజుల రథయాత్రలో 20 సభలు మనకు ప్లాన్ చేయడం జరిగింది. 20 చోట్ల సభలు పెడుతూ, మీటింగులు పెడుతూ ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వస్తాము. విషయము తూర్పు కనుమలలో గిరిజన సంస్కృతి ఎంతో వికసించి భారతీయ సంస్కృతిని సుసంపన్న చేసి చాటి చెప్పడం. 3 విషయము గిరిజనులు మనతోటి భారతీయులు సోదర భావంతో వారి సంస్కృతి పరిరక్షణకి, వారి సమగ్ర అభివృద్ధికి అందరూ కృషి చేయడం. జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు జరిగే యాత్రలో క్రింది అంశాలపైన ఫోకస్ చేయడం కోసం మనం యాత్ర నిర్వహిస్తున్నాం. 1, తూర్పు కనుమల్లో గిరిజన సంస్కృతి చాలా సుసంపన్నమైన సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి ఆధారంగా మిగతా భారతదేశంలో ఆ సంస్కృతి తాలూకా ప్రభావం ఏ విధంగా పడింది అన్న విషయం ఒకటి ఫోకస్ చేయడం. అలాగే గిరిజనులకు పరంపరాగత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం పైన వారికి ఆత్మవిశ్వాసం పెంచుతూ మిగతా సమాజానికి వారికి ఉన్న జ్ఞానాన్ని తెలియజేయడం. అదేవిధంగా ఆ జ్ఞానం భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడింది, భవిష్యత్తులో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం పైన ఫోకస్ చేయడం.